సీఎంతో ఆమంచి కృష్ణమోహన్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఫోన్ తర్వాత ఆమంచి అమరావతికి వచ్చి ఆయనతో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన చీరాల నుంచి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం చేరుకున్నారు. తోట త్రిమూర్తులతో ఆమంచి భేటీ అయ్యారు. పలువురు కాపు నేతలు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సీఎంతో ఆమంచి కృష్ణమోహన్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఫోన్ తర్వాత ఆమంచి అమరావతికి వచ్చి ఆయనతో భేటీ అవుతారని వార్తలొచ్చాయి. అయితే ఆయన చీరాల నుంచి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం చేరుకున్నారు. తోట త్రిమూర్తులతో ఆమంచి భేటీ అయ్యారు. పలువురు కాపు నేతలు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం చంద్రబాబుతో ఆమంచి భేటీ అవుతారు అనుకుంటే ఆయన రామచంద్రాపురంలో ప్రత్యక్షమయ్యారు. కాపు నేతలతో భేటీ అయ్యారని సమాచారం. అసలు ఏం జరిగింది, వివరాలు ఏంటి? మధ్యాహ్నం నుండి ఉత్కంఠ కొనసాగుతుంది. వాస్తవానికి మంత్రి సిద్ధారాఘవరావు చెప్పిన సమాచారం మేరకు మధ్యాహ్నం 3 గంటలకి ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంది. అయితే తనకు వ్యక్తిగతంగా ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ కావాల్సి ఉంది కాబట్టి సాయంత్రం 6:30 ప్రాంతంలో ముఖ్యమంత్రిని కలుస్తానని సిద్ధాకు ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. అయితే ఆ తర్వాత ఆమంచి ముఖ్యమంత్రిని కలుస్తారని ఇటు టీడీపీ శ్రేణులు కానీ లేకపోతే ముఖ్యమైన నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నప్పటికీ ఆయన ఎంతసేపటికి రాకపోవడంతో ఆరా తీసిన పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం, ఆయన అనుచరుల నుంచి కూడా సరైన సమాచారం లేకపోవడంతో అసలు ఆమంచి ఎక్కడికి వెళ్లారనే దానిపై ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాధిస్తున్నాయి. ఈ ఆరాధిస్తున్న క్రమంలోనే ఆమంచి కృష్ణమోహన్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇంటి దగ్గర ఉన్నట్టు సమాచారం రావడంతోనే కొంత ప్రభుత్వం వైపు నుండి కూడా కొంత ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఒక పక్క తోట త్రిమూర్తులు కొంత ప్రభుత్వం పైన, ప్రభుత్వ తీరు పైన, పార్టీ పైన కొంత అసంతృప్తితో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా ఉన్నాయి. అయితే ఆయన పార్టీని విడిచి వెళ్తారా లేదా అనేది కొంత మీమాంసగా ఉంది. అయితే తోట త్రిమూర్తులు ఇటీవల ఆయన కొడుకు కూడా కొంత సీటు అడుగుతూ ఉన్నారు. ఆయన రామచంద్రపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామచంద్రపురంతో పాటు తాను కాకినాడ రూరల్ కు మారుతాను, తన కుమారుడికి రామచంద్రపురం సీటు కేటాయించాలని తోట త్రిమూర్తులు కోరుతున్న విషయం ఉంది. అయితే పార్టీలో అక్కడ జిల్లా రాజకీయాల్లో ఉన్న గ్రూపు తగాదాల వల్ల కొంత తోట త్రిమూర్తులు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా తీవ్రంగా ఉంది. అయితే ఆయన జనసేన వైపు వెళ్తారా, వైసీపీ వైపు వెళ్తారా అనే ప్రచారం జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం నుండి బయటకు వస్తారని ప్రచారం జరుగుతున్న ఆమంచి కృష్ణమోహన్ తోట త్రిమూర్తులతో జతకలడం, వారిద్దరూ కలిసి అక్కడ సమావేశం పెట్టుకోవడం, మరికొంతమంది కాపు నాయకులు వారికి తోడు కావడం, ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయ ఆసక్తికర సంఘటనగా మారింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయ ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. నిన్న బడ్జెట్ లో కూడా 1000 కోట్ల రూపాయల